జాతీయ దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. సైబర్ దాడుల కేసులో ఎన్ఐఏ విచారణ ముమ్మరం చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ప్రభుత్వ వెబ్సైట్ల లక్ష్యంగా విదేశీ ఉగ్రమూకల సాయంతో సైబర్ కుట్ర వ్యవహారంలో ఎన్ఐఏ దాడులు చేపట్టింది. ఏకకాలంలో 5 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు విచారణలో భాగంగా ఎన్ఐఏ బృందాలు కోర్టు నుంచి సర్చ్ వారెంట్ తీసుకొని తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, ఢిల్లీలో దాడులు నిర్వహించాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం అయోధ్య నగర్లోని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ నివాసంపై అధికారులు అటాక్స్ చేశారు. ఉగ్రవాద ముఠాలు, హ్యాకర్లతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సమీపంలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ తరలించి విచారించారు. అలాగే పూణే జిల్లా, జున్నూర్ ఖేడా జిల్లా, నడియాడ్, గోపాల్గంజ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టాయి. దాడులు జరిగిన ఆయా రాష్ట్రాల్లో కీలక డాక్యుమెంట్, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశ భద్రతకు సంబంధించి కీలకమైన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రక్షణ రంగ సేవలు, ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 54 అధికారిక వెబ్సైట్లకు హ్యాక్ చేశారని వివరించారు. డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ దాడులతో స్తంభింపజేసేందుకు నిందితులు తీవ్రంగా ప్రయత్నించినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. జాతీయ దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. సైబర్ దాడుల కేసులో ఎన్ఐఏ విచారణ ముమ్మరం చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ప్రభుత్వ వెబ్సైట్ల లక్ష్యంగా విదేశీ ఉగ్రమూకల సాయంతో సైబర్ కుట్ర వ్యవహారంలో ఎన్ఐఏ దాడులు చేపట్టింది. ఏకకాలంలో 5 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు విచారణలో భాగంగా ఎన్ఐఏ బృందాలు కోర్టు నుంచి సర్చ్ వారెంట్లు తీసుకొని తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, ఢిల్లీలో దాడులు నిర్వహించాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం అయోధ్య నగర్లోని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ నివాసంపై అధికారులు అటాక్స్ చేశారు. ఉగ్రవాద ముఠాలు, హ్యాకర్లతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సమీపంలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో తరలించి విచారించారు. అలాగే పూణే జిల్లా, జున్నూర్ ఖేడా జిల్లా, నడియాడ్, గోపాల్గంజ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు చేపట్టాయి. దాడులు జరిగిన ఆయా రాష్ట్రాల్లో కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రక్షణ రంగ సేవలు, ప్రభుత్వ శాఖలకు చెందిన సుమారు 54 అధికారిక వెబ్సైట్లను హ్యాక్ చేశారని వివరించారు. డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ దాడులతో స్తంభింపజేసేందుకు నిందితుల తీవ్రంగా ప్రయత్నించినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ప్రజల్లో భయాందోళనతో సృష్టించడంతో పాటు సైబర్ నెట్వర్క్ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సైబర్ దాడులకు ప్లాన్ చేశారని అధికారులు తెలిపారు. సైబర్ దాడుల కేసును మొదట గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నమోదు చేయగా తీవ్రత దృష్ట్యా తాము స్వీకరించి దర్యాప్తు చెప్పినట్లు చెప్పారు. కీలక డాక్యుమెంట్లతో పాటు 3 ల్యాప్టాప్లు, 5 మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసు తదుపరి విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు ఎన్ఐఏ అధికారులు.